హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వార్ 2 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మన మాటల్లో తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలలో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న సినిమానే వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు ఇద్దరు బడా స్టార్స్ నటించడంపై వార్ 2 పై అంచనాలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. అయితే మొదటిగా వచ్చిన టీజర్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోయింది. ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి సలాం అలైకుం సాంగ్ మంచి రెస్పాన్స్ తో ఈ అంచనాలను ఆకాశాన్ని అంటేశాయి. ఇక సీజీ విజువల్స్, భారీ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా అదిరిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే, అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎస్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్, హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పిక్స్లో ఉన్నాయి. ఈ సినిమా ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ సీన్స్తో పాటు వీరిద్దరిపై చిత్రీకరించిన పాట కూడా హైలైట్గా నిలవనుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. హిందీలో ఈ సినిమా 2 గంటల 53 నిమిషాల 24 సెకండ్లు ఉంది. తెలుగు, తమిళం ఈ సినిమా 2 గంటల 51 నిమిషాల 44 సెకండ్లు. 1.5 నిమిషం తేడా ఉంది. ఈ సినిమా సెన్సార్ వాళ్ళు యాక్షన్ సీన్స్తో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజ్లో ఉందని చెబుతున్నారు. అజ్ఞాతంలో ఉన్న హృతిక్ను పట్టుకునేందుకు భారత స్పై ఏజెంట్ ఎన్టీఆర్ను పంపుతుంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాక్ అన్ని గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో ఇద్దరి మధ్య వచ్చే పాట హైలైట్గా నిలవనుంది. ఎన్టీఆర్లోని నాటు నాటు తర్వాత ఈ సాంగ్ ఓ రేంజ్లో హైలైట్గా నిలవనున్నట్లు చెబుతున్నారు. భారతీయ సినీ చరిత్రలో మోస్ట్ ఎనర్జెటిక్గా విజువల్ ఫీట్లా ఉండబోయే ఈ పాట డ్యాన్స్ సీక్వెన్సెస్లో అద్భుతంగా ఉండనుంది. రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు డాల్మీ అట్మాస్లో విడుదల చేయబోతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కనుంది. ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదల కాబోతోంది.